ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక పిన్ కోడ్ తీసుకున్నాం, ఆ పిన్ కోడ్ పైన నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫ్రాంచైజ్ తీసుకున్నా. ఆ పిన్ కోడ్లో లెట్స్ టేక్ మీరు ఎక్కడో మార్కెటింగ్ చేశారు, మీ డ్రీమ్ హెడ్ గురించి పోడ్కాస్ట్ షో లేకపోతే ఎక్కడైనా మీరు వీడియోస్ మీరు మార్కెటింగ్ చేసిన దానిలో చూసి నా పిన్ కోడ్ ఏరియాలో ఎవరైనా మీ దగ్గర ప్రోడక్ట్ ఏదైనా పర్చేస్ చేశారనుకోండి, అయినా కూడా నాకు అమౌంట్ వస్తుందా? మన పిన్ కోడ్ ఫ్రాంచైజీలో బ్యూటీ ఏదైనా ఉందంటే, సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, పర్సన్ ప్రసాద్ అనే పర్సన్ ఉన్నాడు. ఆ ప్రసాద్ అనే పర్సన్కి మన ప్రోడక్ట్ కోసం చెప్పాను, అరే ఇది స్టూడెంట్స్కి బాగా హెల్ప్ఫుల్ అయ్యే ప్రోడక్ట్, ఒకసారి చూడు అంటే ఆ ప్రసాద్కి హెల్ప్ఫుల్ అనిపించి ఏం చేశాడు అంటే బై చేశాడు. ఓకే, నేను చెప్పడం ద్వారా బై చేశాడు. బట్ ఆ ప్రసాద్ పిన్ కోడ్ మీ పిన్ కోడ్. సో ఇక్కడ ఎక్కడైనా మీరు ప్రసాద్తో మాట్లాడారా? లేదు. మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు. సో కానీ మీరు అక్కడ సేల్ అయింది కాబట్టి మీకు రెవెన్యూ వస్తుంది. సో పిన్ కోడ్ ఫ్రాంచైజీలో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే, పర్సన్ మీ పిన్ కోడ్లో సేల్ అయితే చాలు, మీకు రెవెన్యూ వస్తుంది, మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా.